ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మారథాన్ను పూర్తి చేసిన ఓ మహిళ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కేవలం 60 గంటల్లో 100 మైళ్ల దూరాన్ని ఎవరి సహాయం లేకుండానే పరిగెత్తుతూనే ఉండాలి. పురుషులకు కూడా ఎంతో కఠినంగా అనిపించే ఈ మారథాన్కు అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని ఫ్రెజన్ హెడ్ స్టేట్ పార్క్ వేదికైంది. బ్రిటన్కు చెందిన 40 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ జాస్మిన్ ప్యారిస్ అనే మహిళ తొలిసారిగా ఈ మారథాన్ను నిర్ణీత గడువులో పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. 1989వ సంవత్సరంలో 55 మైళ్లుగా ఉన్న ఈ మారథాన్ను 100 మైళ్లకు పొడిగించారు. ఈ మారథాన్లో భాగంగా ట్రెజర్ హంట్ తరహాలో అక్కడక్కడ ఉన్న పుస్తకాలను వెతికి పట్టుకుంటూ గమ్యం దిశగా పరుగులు పెడుతూ ఉండాలి. అంతేకాదు, పార్క్ చుట్టూ మొత్తం దాదాపు 60,000 అడుగుల ఎత్తును ఎక్కి దిగాలి. అలసట వచ్చిందని ఆగిపోతే మారథాన్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. అయితే ఇప్పటి వరకు కేవలం 20 మంది మాత్రమే 60 గంటల్లో ఈ మారథాన్ను పూర్తి చేశారు. తొలిసారిగా ఓ మహిళ ఈ మారథాన్ను కంప్లీట్ చేయడంతో జాస్మిన్ చరిత్రలో నిలిచిపోయారు. ఈ మారథాన్ను 60 గంటల్లో పూర్తి చేయాల్సి ఉండగా జాస్మిన్ ఇంకా 99 సెకండ్లు మిగిలి ఉండగానే గమ్యాన్ని చేరుకున్నారు. 59 గంటల 58 నిమిషాల 21 సెకండ్లలో జాస్మిన్ 100 మైళ్ల రేసును కంప్లీట్ చేశారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా జాస్మిన్ విరామం లేకుండా పరిగెడుతూనే ఉన్నారు. సరైన దారి లేకున్నా ముళ్ల పొదల నుంచి గమ్యం వైపు దూసుకొచ్చారు. ఈ ఏడాది రేసులో 20 మంది పాల్గొనగా కేవలం 5 మాత్రమే గమ్యాన్ని నిర్ణీత టైంలో చేరుకున్నారు. అయితే ఆ మారథాన్లో అథ్లెట్లుగా గాయాల పాలైనా ఎవరూ సహాయం అందించరు. ఫోన్లు, జీపీఎస్, నావిగేషన్ సిస్టమ్ వంటివి ఏమీ లేకుండానే ఈ రేసును కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మారథాన్లో కేవలం 2 చోట్ల మాత్రమే తాగునీరు సదుపాయం ఉంటుంది. ఎంతో కఠినమైన ఈ రేసును జాస్మిన్ అవలీలగా పూర్తి చేసేశారు.